హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంతవరకు నేనైతే ఎన్నో కుకింగ్ వీడియోస్ పెట్టాను. అలాగే గార్డెనింగ్ అండి. అయితే మరి టైలరింగ్ కూడా చేస్తున్నాను. ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళకుండా ఇంటిలో పనులనమాట. ఇది స్వింగ్ మిషన్ అండి. చూడండి 14 రకాల స్టిచెస్ ఉంటాయండి. చక్కగా జిగ్‌జాగ్ చేసుకోవచ్చు, లోడింగ్ చేసుకోవచ్చండి. అలాగే ఉక్సులు, బటన్స్, జిప్పులు కూడా వేసుకోవచ్చనమాట. అలాగే జెన్సీ కూడా కుట్టొచ్చండి దీనితోటి. ఈ మిషన్ తోటి అంత ఈజీ అనమాట. అసలు నాకు మిషన్ కుట్టడం రాదు. మిషన్ తొక్కడం రాదండి. అయితే మిషన్ తొక్కడం రాని వారికి ఒక కటింగ్ అనేది నేర్చుకుంటే సరిపోతుందండి. దీనికి అడాప్టర్ ఉంటుందన్నమాట మోటార్కి ఉన్నట్టు. చక్కగా అదే స్వింగ్ మిషన్ అనమాట. ఇది కరెంట్ ద్వారా పనిచేస్తుంది. అలాగే ఇన్వర్టర్ ఉంటే కనుక ఇన్వర్టర్ ద్వారా కూడా పనిచేస్తుందండి. కొత్తగా కుట్టేవారు మరి సిల్క్ శారీస్ అలాగే సిల్క్ బ్లౌజులు ఉంటాయి కదా, అవి జారిపోతూ ఉంటాయి. మనకి చక్కగా మరి ఆ పిన్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే మనం ఈజీగా కుట్టవచ్చు. ఈ బ్లౌజ్లోని క్లాత్ అయితే మిగిలింది. దాంతో నేనైతే కనుక ఈ విధంగా ఫ్లవర్స్ అనేది చేసి ఆ బ్లౌజ్కి డిజైన్ కింద అలా చేస్తున్నాను అనమాట. బ్యాక్ నెక్ ఉంటుంది కదా, దానికి ఉన్న అది కొద్దిగా టైంలోనే అసలు రానివారు కొంచెం కొంచెం ఒక చిన్న మోడల్ తర్వాత ఇంకొద్దిగా కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటే అది ఏదైనా మనకి సాధ్యమవుద్దండి. అసలు నాకు బట్టలు కుట్టడం రాదు, మిషన్ తొక్కడం రాదు. అటువంటి నాకు ఈరోజు నాతో పాటు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఏమీ చేయట్లేదనమాట. అక్కడ నేను తృణీకరించబడినా కానీ ఈరోజు నేను చక్కగా ఫ్యామిలీ పరంగాను అలాగే బయట కొంతమందికి చక్కగా బ్లౌజులు అయితే కుడుతున్నాను అనమాట. ఇంకా బాగా కుట్టాలి, నేర్చుకుంటున్నాను అనమాట. అందుకే విజయం అనేది వెంటనే రాదు. ఓటమి అనేది మన విజయానికి గుర్తు కాబట్టి కొంత ఆలస్యం అనేది జరుగుతుంది. అందుకోసం వెయిటింగ్ చేయాలన్నమాట. ఒక్కసారి మనం మరి పుట్టగానే మనం ఏ విధంగా మనం ఏమీ చేయలేం కదా, ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనండి.